Hi friends, welcome to my YouTube channel. Observe the question. A copper wire of length 36 meters and diameter is 2 millimeters is melted to form a sphere. The radius of sphere. 2 మిల్లీమీటర్ల వ్యాసం 36 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక కాపర్ తీగను కరిగించి గోళంగా మార్చినట్టయితే గోళం వ్యాసార్థం ఎంత? ఇందులో తీగ అనేటువంటిది కాపర్ తీగ అనేటువంటిది మనకి స్తూపాకారంగా ఉంటుంది. మరి స్తూపానికి వచ్చేసి 2 మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకటి రేడియస్, మరొకటి లెంత్ ఆర్ హైట్. ఓకే, స్తూపం యొక్క లెంత్ లేదా హైట్. అలాగే ఈ ఆకారాన్ని ఏ ఆకారంలోకి మారుస్తున్నాం? గోళంగా మారుస్తున్నాం. గోళంగా మార్చినట్టయితే దానికి ఉండేటువంటి ఒకే ఒక మెజర్మెంట్ రేడియస్. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు తీగ యొక్క డయామీటర్ ఇచ్చిండు, 2 మిల్లీమీటర్స్ ఇచ్చిండు. మనం తెలుసుకోవాల్సింది సెంటీమీటర్లో తెలుసుకోవాలి కాబట్టి ఇచ్చినటువంటివి కూడా సెంటీమీటర్లోకి మార్చుకుందాం. మిల్లీమీటర్లో ఇచ్చిండు, డయామీటర్ 2 మిల్లీమీటర్స్ ఇచ్చిండు, రేడియస్ ఏమవుతుంది? 1 మిల్లీమీటర్ అవుతుంది. 1 మిల్లీమీటర్ అనగా 1/10 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే తీగ యొక్క పొడవు 36 మీటర్లు ఇచ్చిండు, 3600 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు రేడియస్ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటిది కాపర్ తీగ. మరి కాపర్ వైర్ అనేది మెల్ట్ చేసినట్టయితే కరిగిపోతుంది. కరిగిపోయి ఇంకో ఆకారం మారుతుంది కాబట్టి వాల్యూమ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే V1 = V2 అవుతుంది. అంటే మొదట ఉన్నటువంటి స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో గోళం యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉంటుంది. V1 = V2 అవుతుంది. V1 అనగా స్తూపం యొక్క ఘనపరిమాణం πr²h, గోళం యొక్క ఘనపరిమాణం 4/3 π R3. రెండు వైపులా కూడా పై క్యాన్సిల్ అవుతుంది. రేడియస్ ఎంత ఇచ్చిండు? 1/10 ఇచ్చిండు. సో వాటి 1/10 ఇంటూ హైట్ అనగా స్తూపం యొక్క పొడవు 3600 సెంటీమీటర్లు. అలాగే కుడివైపు 4/3 ఇంటూ R3. రెండు వైపులా మనం గమనించినట్టయితే మనకి 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అలాగే 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అలాగే 4 టేబుల్లో 4 1s 4 9s క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 9s క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ 9 ఉంది, రైట్ సైడ్ ఏమో 1/3 ఇంటూ R³ ఉంది. సో ఇప్పుడు ఈ 3 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. దెన్ R³ = 27. R థర్డ్ రూట్ ఆఫ్ 27 = 3. సో దేర్ఫోర్ గోళం యొక్క వ్యాసార్థము 3 సెంటీమీటర్లు. ఓకే, అబ్జర్వ్ ద థర్డ్ క్వశ్చన్. 8 metallic spheres of radius 1 centimeter are melted to form one sphere. The radius of the resulting sphere. సో 1 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి 8 లోహపు గోళాలను కరిగించి ఒకే గోళంగా మార్చినట్టయితే ఆ గోళం వ్యాసార్థం ఎంత అవుతుంది? సో ఇప్పుడు మనకి స్మాల్ స్పియర్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. ఈ స్మాల్ స్పియర్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే మెల్ట్ చేసి ఒకే స్పియర్గా మారుస్తున్నాం. కాబట్టి మనకి 8 టైమ్స్ ఆఫ్ స్మాల్ స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 π స్మాల్ R³ = 4/3 ఇంటూ π R³ అవుతుంది. అంటే రెండిటి యొక్క ఘనపరిమాణాలు సమానం. ఇక్కడ మొదటి 8 యొక్క చిన్న గోళాల యొక్క ఘనపరిమాణాల మొత్తము పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఇప్పుడు మనకి రెండు సైడ్లు కూడా 4/3 π క్యాన్సిల్ అవుతుంది. 8 స్మాల్ R³ స్మాల్ r అంటే ఇక్కడ 1 ఇచ్చిండు రేడియస్ కాబట్టి 1³ = R³. 8 ఇంటూ 1³ అంటే 8 అవుతుంది కాబట్టి 8 ఇంటూ R³. దెన్ R³ = 2³ అవుతుంది. దేర్ఫోర్ R = 2 సెంటీమీటర్స్. అనగా మనకి 1 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి 8 గోళాలను కరిగించి ఒకే గోళంగా మార్చినట్టయితే ఆ పెద్ద గోళం యొక్క పెద్ద గోళం యొక్క వ్యాసార్థము 2 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ హ్యావింగ్ వాల్యూమ్ ఆఫ్ 4851 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ కూడా పై వాల్యూ 22/7 తీసుకోవాలి. గోళం యొక్క ఘనపరిమాణం 4851 సెంటీమీటర్ క్యూబ్ అయినట్టయితే వ్యాసార్థం ఎంత? ఇక్కడ రేడియస్ అడిగిండు. సో వాల్యూమ్ 4/3 π R³ స్మాల్ R³ ఆర్ R³ ఏదైనా తీసుకోవచ్చు. 4851కి ఈక్వల్ అని చెప్పిండు వాల్యూమ్. సో ఇందులో కూడా 4/3 ఇంటూ π అంటే 22/7 ఇంటూ స్మాల్ R³ = 4851. మనకి ఇందులో కూడా లెఫ్ట్ రైట్ సైడ్ కానీ క్యాన్సిల్ అయ్యేటుంటే క్యాన్సిల్ చేసుకోవాలి. సో 11 2s 22, 11 4s 44, 4 11 4s 44 1. సో క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే R³ = 441 ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అలాగే 3 7s 21 ఇక్కడ డినామినేటర్లో ఉంది, రైట్ సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. 4 2s 8. ఓకే, సో R³ అబ్జర్వ్ చేసినట్టయితే 441 అంటే ఏం రాయొచ్చు? 21 ఇంటూ 21 రాయొచ్చు. సో అనదర్ 21 బై కింద డినామినేటర్ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 21/2 హోల్ క్యూబ్. దేర్ఫోర్ R = రేడియస్ 21/2 10.5 సెంటీమీటర్స్. 10.5
సెంటీమీటర్స్ అవుతుంది. ఇది ఆ గోళం యొక్క వ్యాసార్థము 10.5 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్.